పోసుకోళ్ళు కబుర్లు చేయడానికి అన్నా క్యాంటీన్లు తెరిచిన తర్వాత పేర్లందరూ నిండుగా తింటున్నారు అని సరిపోయిందా? ఎంతమందికి పెడుతున్నారు లెక్క? మీ ఊర్లో ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి అన్నా క్యాంటీన్లు? 4 ఎంతమంది పెడుతున్నారు చెప్పండి, చెప్పను నాని. అదేమంటే పూడి పెడుతుంటే తిడుతున్నారు అంటాడు. మా పాలసీ అన్నా క్యాంటీన్లు కాదు అని ఆ రోజే చెప్పావు. అంబటి రాంబాబు గారు, మీరు నిజంగానే బుర్ర లేదు, కనీసం జ్ఞానం లేదని చెప్పి చాలా సందర్భాల్లో చాలా మంది చెప్తే ఏదో అనుకున్నా. నువ్వెంత దిగజారిపోయి నీచుడువో ఈ రోజు అర్థమైంది. నోట్లో భాషే కాదు, నీకు బుద్ధి కూడా లేదు. ఎందుకంటే రాజకీయాలు చేయాలి, ఎంతవరకు చేయాలి? ఒక స్థాయి వరకు ఉంటుంది. నువ్వు పేదోడికి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ పైన కూడా ఈ విధంగా విషయం చెబుతున్నావు అంటే నీకు సిగ్గుందా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. నువ్వు అంటున్నావు లాస్ట్ లో మా పాలసీ అన్నం పెట్టడం కాదు. సరే, అన్నా క్యాంటీన్లో మీ పాలసీ కాదు, మీ పాలసీలు ఏంటి? గొడ్డలతో వేట్లు వేయడమా? అదే విధంగా కోడికత్తి డ్రామాలు ఆడడమా? గులకరాయి డ్రామాలు ఆడడమా? ఏది మీ పాలసీ? ఏంటి? అన్నా క్యాంటీన్లు కూల్ చేయడం మీ పాలసీ. అదే విధంగా పేదలకి ఏంటంటే వెన్నుపోటు పొడవడం మీ పాలసీ. అదే విధంగా నోటికి ఏదొస్తే అది బూతులు, ఇంట్లో ఆడవాళ్ళని మాట్లాడడం మీ పాలసీ. ఇలాగా మీ పాలసీలన్నీ ఈ విధంగా నీచంగా ఉంటాయి. అందుకే ప్రజలు ఇలాంటి అన్నా క్యాంటీన్ వద్దు అనేది, పేదలకు ఇల్లు కూల్చేది, ఇలాంటి పాలసీలు ఉన్న వాళ్ళు మాకొద్దు, ఎందుకంటే అందుకే 11 ఇచ్చారు మీకు. ఇప్పుడు ఇదే విధంగా మాట్లాడితే పోతే లాస్ట్ టైం 151లో నుంచి 5 లేపేసి 11 వచ్చాయి. ఈసారి ఆ 1 కూడా లేపేస్తే ఆ 1 కూడా డౌటే. అందుకని ఇలాంటి మాటలు మాట్లాడదు దిగజారిపోయి.